పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోసానిని అదుపులోకి తీసుకున్నారు రాయచోటి పోలీసులు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పోసానిపై పలు కేసులున్నాయి. వైసీపీ ఓటమి తర్వాత ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెప్పారు పోసాని. పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోసానిని అదుపులోకి తీసుకున్నారు రాయచోటి పోలీసులు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పోసానిపై పలు కేసులున్నాయి. వైసీపీ ఓటమి తర్వాత ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెప్పారు పోసాని. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి చెప్తారు. శ్రీహరి, చెప్పండి, పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈ కేసులు, ఈ రకరకాల వేధింపులు ఉంటాయని అని భావించి ఇలా చేయడం జరిగిందా ఏంటి? ఆయన గుడ్ బై చెప్పిన తర్వాత ఎలాంటి కేసులు నమోదు చేశారు ఆయన మీద? స్వామి, వైసీపీ నాయకుడిగా ప్రముఖ నటుడైనటువంటి పోసాని మురళీకృష్ణ ఆమె అరెస్ట్ చేశారు ఏపీ సంబంధించినటువంటి పోలీసులు. సో మనకు ఈ సమాచారం కూడా ఇప్పుడే అందుతోంది దీనికి సంబంధించి కూడా. సో గతంలో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసినప్పుడు, అలానే ఆయన చేసినటువంటి విమర్శలు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అలానే చాలా మంది తెలుగుదేశం పార్టీ సంబంధించి కావచ్చు, కూటమికి సంబంధించిన నేతలపైన ఆయన చేసినటువంటి కామెంట్స్, విమర్శలు, వీటన్నిటిపైన కూడా గతంలో కంప్లైంట్లు కూడా అందాయి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు. దీనికి సంబంధించి పలు చోట్ల కేసులు కూడా నమోదై ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సో ఆయన ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సో రాజకీయాల నుంచి లేదా రాజకీయ యాక్టివిటీస్ నుంచి కూడా నేను తాత్కాలికంగా దూరంగా ఉంటాను అనేటువంటి అంశాన్ని కూడా ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ గతంలో నమోదైనటువంటి కేసుల నేపథ్యంలోనే ప్రస్తుతం ఏపీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పోసానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా కూడా ధృవీకరించాల్సి ఉంది. కానీ ఏవైనా ఆంధ్రజ్యోతికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సో పోసాన్ని అయితే మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ను విజయవాడకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. సో సిఐడి సంబంధించినటువంటి వారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా హైదరాబాద్ కి వచ్చి ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో ప్రధానంగా చూసినప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏమైతే ఉన్నాయో, ఆ గతంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన చాలా మంది కూటమికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు లేదా అభిమానులు కావచ్చు, వారందరూ కూడా తీవ్ర స్థాయిలో అప్పట్లో దాన్ని ఖండించారు. ఈ రకమైనటువంటి విమర్శలను, ఈ రకమైనటువంటి కామెంట్స్ పైన కూడా అప్పట్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా పోసాని పైన రావడం. సో సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారు ఆయన చేసినటువంటి కామెంట్స్, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అనేక రాజకీయపరమైనటువంటి అంశాల నేపథ్యంలో ఆయన చేసినటువంటి విమర్శలు కూడా తీవ్ర కలకలం రేపినటువంటి పరిస్థితి ఇండస్ట్రీలో కావచ్చు, అలానే రాజకీయంగా కూడా. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ పరిణామాలు కూడా దారితీశాయి. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఏదైతే వైసీపీ పాలన సమయంలో ఎవరైతే నాయకులు ఇష్టానురీతిగా విమర్శలు చేశారో, ఎవరైతే నాయకులు ఏదైతే కూటమి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, అలానే లోకేష్ పై కావచ్చు, అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన, వీరందరిపైన కూడా వ్యక్తిగతంగా కావచ్చు లేదా తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తూ చేసినటువంటి విమర్శలు, అవన్నీ కూడా అప్పట్లో తీవ్రమైన కలకలం రేపాయి. వీటన్నిటి యొక్క ప్రభావం పైన చాలా మంది, ఇటు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు అభిమానులు కావచ్చు, వీరందరూ కూడా అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు కూడా చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోసాన్ని కూడా కేసులైతే వెంటాడాయి. సో ముఖ్యంగా అప్పట్లో విచ్చలవిడిగా వ్యవహరించినటువంటి ఎవరి పట్ల కూడా ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా అలాంటి వారిపైన చర్యలు ఉంటాయి అని చెప్పి కూడా గతంలోనే ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలానే లోకేష్ కూడా. ఆ నేపథ్యంలోనే
ఎవరైతే నాయకులు ఉన్నారో గతంలో ఇష్టాను రీతిగా వ్యవహరించడం, మాట్లాడడం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరిపైన ఇలాంటి చర్యలు కూడా ఉన్నాయి. మనం చూసాం ప్రకాశం జిల్లాలో కూడా రామ్ గోపాల్ వర్మ మీద కంప్లైంట్స్ రావడం, అక్కడ ఆయన పైన కేసులు కూడా నమోదైన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మను కూడా గతంలో విచారించారు. ఆయన ముందస్తు బెయిల్ పొందిన నేపథ్యంలో అయితే ఆయనకు సంబంధించినటువంటి విషయం పైన కూడా పోలీసులు విచారించారు ఒంగోలులో కూడా. సో అలానే ప్రతి ఒక్కరి ఎవరైతే గత సమయంలో వ్యవహరించినటువంటి తీరు పట్ల, గతంలో వీరు చేసినటువంటి వ్యవహారాల పట్ల కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నటువంటి క్యాడర్ చేసినటువంటి కంప్లైంట్స్ నేపథ్యంలోనే ప్రస్తుతం రాయదుర్గంలో ఒక ఏదైతే మైహాం బోజాలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసులు పోసాని మురళి కృష్ణను అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి, కృష్ణమురళిని అరెస్ట్ చేసిన పరిస్థితి. మొత్తానికి పోసాని అరెస్ట్ సంబంధించినటువంటి విషయం పైన, కేసులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిపైన కూడా పోలీసులు వెల్లడించబోతున్నారు. మొత్తానికి అయితే ఈ వ్యవహారం ఇటు సినిమా రంగంలో కావచ్చు, రాజకీయంగా కూడా దుమారం రేగే అంశమైనప్పటికీ ప్రధానంగా ఎవరైతే గతంలో వ్యవహరించినటువంటి తీరు పట్ల, గతంలో వారు మాట్లాడినటువంటి విమర్శల పట్ల, గతంలో వాళ్ళు ఏదైతే చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయో సో వీటన్నిటికీ సంబంధించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాత్రం కేసులు, చర్యలు కూడా ఉంటున్నాయి. మనం చూసాం స్వామి గత ఏదైతే పాలనలో వ్యవహరించినటువంటి తీరు నాయకుల పట్ల ఈ కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవట్లేదు, చర్యలు తీసుకోవట్లేదు అని కూడా ఇప్పటికీ విమర్శలు ఉన్నాయి. కూటమి పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా ప్రధానంగా ఇటీవల వంశీని అరెస్ట్ చేయక ముందు వరకు కూడా ఈ విమర్శలు అయితే తీవ్ర స్థాయిలో వ్యక్తమయ్యాయి. ఎందుకు మీరు తప్పు చేసినటువంటి వారు లేదా తప్పుగా వ్యవహరించినటువంటి వారు, తప్పుగా మాట్లాడినటువంటి వారి పట్ల ఉపేక్షిస్తున్నారనేటువంటి కామెంట్స్ కూడా రావడం, ప్రభుత్వం కూడా విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. సో మొత్తానికి అయితే మాత్రం గతంలో ఎవరైతే నాయకులు లేనిటువంటి విషయాలపైన కట్లు కావచ్చు, లేదా ప్రజల్లో వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాల పట్ల చులకన చేసే విధంగా తీవ్రమైనటువంటి పదజాలం ఉపయోగించినటువంటి వారు, విమర్శలు చేసినటువంటి వారి విషయంలో మాత్రం ఇక ఈ కంప్లైంట్లు నమోదైనటువంటి వారి అందరిపైన కూడా చర్యలు తీసుకునేటువంటి